నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. విజయనగరం పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు కంకణబద్ధులం కావాలని పిలుపునిచ్చిన కలెక్టర్ రామ్ సుందర్. జిల్లా పరిషత్లో వైభవంగా 77వ గణతంత్ర వేడుకలు. రాజ్యాంగ స్ఫూర్తితోనే జిల్లాలో సుపరిపాలన అందించారన్న జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను. పార్వతీపురంలో అట్టహాసంగా 77వ గణతంత్ర వేడుకలు. అభివృద్ధి సంక్షేమంలో జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తానని స్పష్టం చేసిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో భాగంగా మన జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సోమవారం అత్యంత వైభవంగా జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. త్వరలో ప్రారంభం కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జిల్లా అభివృద్ధికి గ్రోత్ ఇంజన్లా మారుతుందని ప్రకటించారు. రైతులకు మేలు కలిగించే విధంగా ఉద్యాన పంటల సాగును పెంపొందించేందుకు ప్రత్యేకంగా ఉద్యాన మిషన్ను ప్రారంభించామని, దీనిలో భాగంగా ఈ ఏడాది అదనంగా 10,000 ఎకరాల్లో ఉద్యాన సాగును వృద్ధి చేసేందుకు ప్రణాళికను అమలు చేస్తున్నామని చెప్పారు. అనంతరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ డెమో ఎంతగానో ఆకట్టుకుంది. వ్యవసాయం మరియు ఉద్యానవన శాఖ, పరిశ్రమల శాఖ, గ్రామీణాభివృద్ధి సంస్థ, నీటి యాజమాన్య సంస్థ, విద్యుత్ శాఖ, హౌసింగ్ కార్పొరేషన్, పురపాలక శాఖ, విద్యాశాఖ, క్రీడా ప్రాధికారిక సంస్థ, ఎస్సీ కార్పొరేషన్ అండ్ ఆర్టీసీ శకట ప్రదర్శనలో భాగంగా మహిళా డ్రైవర్ బస్సును నడపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం బబిత, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసులు నాయుడు, జాయింట్ కలెక్టర్ ఎస్ సేదు మాధవన్, ఇతర అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నూతన ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు దిశగా చర్యలు మరియు వివిధ పరిశ్రమల స్థాపనకు భూ కేటాయింపులు, రవాణా రంగంలో తలమానికంగా నిలిచే భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఏర్పాటు వంటి చర్యల ఫలితంగా గుర్తించదగిన వృద్ధి రేటు సాధించి 78% స్కోర్తో ఏ గ్రేడ్ సాధించగలిగింది. ఇది 90% పైగా సాధించి A+ గ్రేడ్ పొందే దిశగా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించి సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడం వలన జిల్లాలో ఈ ఏడాది వరి పంట గత ఏడాది కంటే 7% అధికంగా దిగుబడి సాధించడం జరిగింది. ఖరీఫ్ పంట కాలంలో సాధారణ విస్తీర్ణం 2,25,394 ఎకరములు. కానీ ఈ సంవత్సరం 3,10,157 ఎకరాల్లో వరి సాగు జరుగుతుంది. ప్రస్తుత ఏడాది ఖరీఫ్ సీజన్లో 57,983 మెట్రిక్ టన్నులు వివిధ రకాల ఎరువులు, 2,363 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ మరియు 682 మెట్రిక్ టన్నుల ఫాస్ఫేట్ రైతులకు సరఫరా చేయడం జరిగింది. జిల్లాలో 242 గ్రామాల్లో 64,000 విస్తీర్ణంలో 57,000 మంది రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తూ సురక్షితమైన, ఆరోగ్యకరమైన పంటలను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఏడాది ప్రకృతి వ్యవసాయ మిషన్ ద్వారా అదనంగా మరో 257 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. మన జిల్లా ఏర్పడి 46 సంవత్సరాలు పూర్తయింది. ఎంతో ఘనమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపద గల మన జిల్లా ఈ 4.5 దశాబ్దాల కాలంలో విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో చెప్పుకోదగ్గ ప్రగతి సాధించింది. ఇంకా మనం సాధించాల్సింది చాలా ఉంది. మనకు స్వాతంత్రం సిద్ధించి 2047 నాటికి 100 ఏళ్ళు పూర్తవుతుంది. ఆనాటికి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా రూపొందించే లక్ష్యంతో గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ అనే ఒక విజన్ డాక్యుమెంట్ను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రణాళిక ద్వారా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు.
విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయం వేదికగా సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. దేశవ్యాప్తంగా సాగుతున్న ఉత్సవాల్లో భాగంగా జిల్లా పరిషత్ ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తొలుత మహాత్మాగాంధీ చిత్రపటానికి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా పరిషత్ సీఈఓ బివి సత్యనారాయణ మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు, వారి నృత్య ప్రదర్శనలు, మహారాజా సంగీత కళాశాల విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఈ వేదికపై చిన్న శ్రీను ప్రత్యేకంగా అభినందించారు. వారికి ప్రశంసా పత్రాలతో పాటు పదోన్నతి పత్రాలను మరియు కారుణ్య నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా తన హక్కులు, విధులను తెలుసుకొని జిల్లాలో సుపరిపాలన సాగించాలని గర్వంగా ప్రకటించారు. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో పాటు విధులను కూడా ప్రతి భారతీయ పౌరుడు తెలుసుకొని అందుకు తగ్గట్టుగా వ్యవహరించాలని సూచించారు. ఈ వేడుకల్లో విజయనగరం జెడ్పీటీసీ శ్రీను, ఎల్కోట ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్ వెంకటరామన్, జిల్లా పరిషత్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సందర్భంగా ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలందరికీ కూడా మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి ఈరోజు మొట్టమొదటిగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు, అలాగే జెండా ఆవిష్కరించుకున్నాం. మరి పెద్దలు పూజ్య బాపూజీ గారిని, వారిని కానీ ఈ కార్యక్రమం అయిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వారిని కూడా నివాళులర్పించే కార్యక్రమం, ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం. మనకి సంవత్సరంలో ఒక 2 తేదీల్ని ఈ భారతదేశంలో ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డ ఈ మానవాళి ఉన్నంత వరకు ఎప్పుడు కూడా 2 తారీఖులు ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. 1 ఆగస్టు 15, 2 జనవరి 26. ఆగస్టు 15 1947లో మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. ఆ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనం ఇతరుల నుంచి పరిపాలన నుంచి, బ్రిటిష్ పరిపాలన నుంచి మన స్వతంత్రంగా మన పరిపాలించుకునే విధంగా మనం ఆ రోజుతో మనం విముక్తి పొందేవారి నుంచి. అలాగే జనవరి 26 సుమారు 1950 మోస్టాలు 2 సంవత్సరాల దాకా 3 సంవత్సరాల కాలంగా ఆనాటి పెద్దలందరూ కూడా ఈ దేశంలో ఉన్న పౌరులు ఏ రకంగా మెలగాలి, వారి విధులేంటి, వారి బాధ్యతలు ఏంటి, ఈ దేశంలో ఉన్న రాబోయే తరాలు ఎలా పరిపాలింపబడాలి, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఏ రకంగా మనం రాజ్యాంగాన్ని రక్షించుకొని దాన్ని అమలు పరుచుకోవాలని ఆలోచన చేసి ఆనాటి పెద్దలందరూ కూడా చేసి మరి ఈరోజు ఈ జనవరి 26 డేట్తో 1950లో మనం దీన్ని అమలు పరుచుకున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మన అందరం కూడా ఈ కారణంగా ముందుకు పోతా ఉన్నాం. ఎన్నిక కాబడిన వారికి ఒక రాజ్యాంగబద్ధంగా అమలుపరిచే హక్కులు ఇచ్చారు, ఉద్యోగస్తులకు కొన్ని హక్కులు ఇచ్చారు. అందరూ కూడా దానికి అనుగుణంగానే మనం స్వేచ్ఛాయుతంగా మనం జీవిస్తూ ఉన్నాం. అదే ఆనాడు మహనీయులు చాలా మనకి గొప్ప కార్యక్రమాన్ని మనకి ఇచ్చారు. ఇటీవల కాలంగానే నేను అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఎవరో స్నేహితులు చెప్పారు, డాక్యుమెంటరీగా ఒక సినిమా తీశారు, మూవీ తీశారు, నీకు ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే చూడు అని చెప్తే వెంటనే దాన్ని చూడడం స్టార్ట్ చేశాను. ఇంచుమించుగా సుమారుగా 6 ఎపిసోడ్లు. ఫ్రీడమ్ అండ్ మిడ్ నైట్ అని చెప్పి ఈ మధ్యకాలంలో నేను కంటిన్యూగా చూస్తూ ఉన్నాను దాన్ని, ఆ సీరియల్స్గా. దాన్ని చూస్తూ ఉంటే అసలు ఆనాడు ఏ రకంగా ఈ దేశం విభజన పడింది, ఆనాడు మరి బ్రిటిష్ వారి దగ్గర నుంచి ఏ రకంగా మన పెద్దలు ఆనాడు స్వతంత్రాన్ని తెచ్చుకున్నారు, వారు ఆనాడు దేశ విభజన జరిగినప్పుడే ఎంత సంఘర్షణ పడ్డారు, ఏ రకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి, దేశంలో ఎన్ని మత కళలు ఆనాడు ఏర్పడ్డాయని చూస్తే చాలా ఆలోచన చేసింది. ఈ ప్రతి భారతీయుడు ఆనందంగా గడుపుకునే రోజు ఈ రోజుతో మన స్వేచ్ఛాయుతంగా మనం అమలు పరుచుకుంటూ మన విధుల్ని మనం ప్రవర్తించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇంత మంచి రోజు. ఖచ్చితంగా దానికి సంబంధించి మరి 2 మాటల్లో
ఈరోజు మన జిల్లా పరిషత్ చైర్మన్గా నేను ఈ ప్రాంగణంలో ఈరోజు ఈ కార్యక్రమంలో నేను పాల్గొంటున్నానంటే రాజ్యాంగం కల్పించిన హక్కు, రాజ్యాంగం ఆనాడు నాకు ఇచ్చిన విధులు, నేను ఎన్నిక కాబడిన చైర్మన్గా నా బాధ్యతలు ఏంటి, నా విధులు ఏంటి అనేది పొందుపరిచారు. ప్రతి ఒక్కరికి కూడా ఆనాడు పొందుపరిచారు. దాంట్లో భాగంగా పనిచేశారని అనుకుంటున్నాం. ఖచ్చితంగా నాకు సహకరించిన అధికారులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకించి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, మా సీఈఓ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం రాజుపేట మరియు గుమ్మడివరం గ్రామాల్లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. రాత్రి సమయంలో గ్రామ శివారులోకి వచ్చిన ఏనుగుల గుంపు రైతుల పంటలను తీవ్రంగా ధ్వంసం చేసింది. గ్రామానికి చెందిన రైతులు కర్రి మన్మథరావు, పూడి సత్యనారాయణకు చెందిన సుమారు 80 సెంట్ల జొన్న తోటలోకి చొచ్చుకొచ్చిన ఏనుగులు పంటను తొక్కి తిని పూర్తిగా నాశనం చేశాయి. పంటలు నాశనమైన దృశ్యాలను చూసిన రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పటికే సాగు ఖర్చులు అధికంగా ఉన్నాయని, ఈ ఘటనతో తాము పూర్తిగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగుల వల్ల జరిగిన నష్టానికి అధికారులు వెంటనే స్పందించి తగిన పరిహారం అందించాలని బాధితులు ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నారు. అచ్చిపేట పంచాయతీ బొబ్బుల దగ్గరలో ఉన్న రాజుపేట సీతపేట సందర్భంలో ఉన్న ఈ గ్రామానికి నేను మొక్కజొన్న 2 ఎకరాల 30 సెంట్లు సాగు చేసుకుంటుండగా రాత్రి 9:30 ప్రాంతంలో సీతనగరం మండలం నుంచి ఏనుగులు వచ్చేసి ఈ రాత్రి అల్లా ఇక్కడ నా మొక్కజొన్న చేని సర్వనాశనం చేసాయి. కావున అధికారులు నాపై ఎంతో కొంత మొక్కజొన్న పైన నాకు న్యాయం జరిపాలని అధికారులను కోరుచుకుంటున్నాను. బొబ్బిలికి దగ్గరలో ఉన్న రాజుపేట సీతపేట దగ్గర ఉంది మా ఊరు గుమ్మడివరం. నేను 2 ఎకరాల 30 సెంట్లు జొన్న సాగు చేస్తున్నాను. అందులో 2 ఎకరాల 30 సెంట్లు కూడా ఏనుగులు రాత్రి ప్రాంతంలో వచ్చాయి. రాత్రి అంతా కూడా ఇక్కడే బస చేశాయి. నా జొన్న మొత్తం పాడు చేసేసాయి. అధికారులు దీనిపైన ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకోవాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాత్రం ఈ ఏనుగులు బయటకు ఎక్కడికైనా తరలించితే, దూరంగా తరలిస్తే మంచిది. అలాగే 2 ఎకరాల 30 సెంట్లు నా జొన్న సాగుకి ఏదైనా నష్టపరిహారం నాకు చెల్లిస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటాను. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్లు. మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త చిన్న శ్రేణు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం సింహాచలం 98వ వార్డులో వార్డు ఇన్ఛార్జ్ కొలను ఈశ్వర్రావు అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఉపాధి కల్పన అనే నెపంతో ప్రజల ఆస్తులైన అత్యంత విలువైన ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కారు చౌకగా కట్టబెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా భీమిలి తీర ప్రాంతంలోని ఖరీదైన భూములను ఎకరం కేవలం 99 పైసలకే రియల్ ఎస్టేట్ దారులకు కేటాయించడం దారుణమని, పరిశ్రమల పేరుతో జీవోలు ఇచ్చి ప్రధాన నగరాల్లోని భూములను అప్పనంగా అప్పగిస్తున్నారని విమర్శించారు. ఇదే క్రమంలో విశాఖపట్నం ఎంపీ తీరును కూడా ఆయన ప్రశ్నించారు. ఎంపీ తన సంస్థకు చెందిన సుమారు 60 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని కోరడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసలు ఆ భూమి వారి స్వాధీనంలోకి ఎలా వచ్చిందో ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని భరోసా ఇచ్చిన చిన్న శ్రేణు ప్రతి వార్డులో కమిటీలు వేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే వచ్చే ఫిబ్రవరి 1వ తేదీన ఎండాడలోని పార్టీ కార్యాలయంలో భీమిలి నియోజకవర్గ పరిధిలోని జీవీఎంసీ వార్డుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కర్రి అప్పలస్వామి, లంక సత్యబాబు, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భీమిలిపట్నం ప్రాంతంలో ఖరీదైన భూముల్ని కేవలం 99 పైసలకి ఎకరా భూమి అని చెప్పి కేవలం రియల్ ఎస్టేట్ దారులకి ఈ కూటమి ప్రభుత్వం భూములు కేటాయిస్తూ వాళ్ళ ద్వారా అనేక ఉపాధి కల్పన జరుగుతుందని పక్క చెప్తూ తీరా అవన్నీ చూస్తే మీరు ఇచ్చిన జీవోలన్నీ చూస్తే అవన్నీ కూడా హైదరాబాద్లోనో బెంగళూరులోనో లేకపోతే ముంబైలోనో ప్రధానమైన నగరాల్లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలకు అవతారం ఎత్తి ఈ ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా ప్రజల ఆస్తి అనేటువంటి ఎకరాల భూమిని ఈ ప్రాంతంలో దారాదత్తం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు చూసాం కొత్త విషయాన్ని. ముఖ్యంగా విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు వారి తాలూకా సంస్థకు చూస్తే సుమారు 60 ఎకరాల భూమిని, సుమారు 57-58 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించండి అని చెప్పి ఇవాళ వారు వచ్చి నేరుగా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారంటే అసలు ఇన్ని ఎకరాల భూమిని మీరు ఇన్నాళ్ళు ఎలాగా మీ స్వాధీనంలో ఉంది, ఏ రకంగా మీరు ఆక్రమించుకున్నారు, ఈ ప్రాంతం వచ్చి మీరు ఏదో బాధ్యతాయుత వ్యక్తులేనో, ఈ ప్రాంతంలో మీరు వచ్చి ఒక విద్యా సంస్థను నెలకొల్పి మీరేదో ఈ విద్యా సంస్థలు ఏదో ఉచితంగా ఇస్తున్నట్టుగానో మీరు అనేక రకాలైన ప్రచారాలు చేశారు. మీరు వెళ్ళి ఆంధ్ర యూనివర్సిటీలో చెప్తారు, లేదు ఆంధ్ర యూనివర్సిటీలో అందరూ కూడా పేద పిల్లలే చదువుకుంటారు, మా గీతంలో చూస్తే డబ్బున్నవాడే చదువుకుంటాడు, ఇక్కడ ఎవరో డబ్బున్నవాడు ఎఫర్ట్ చేసుకోవడం మా దగ్గర అని మీరు చెప్తారు. కానీ ఇక్కడ చూస్తూ వస్తే మీరు పేదల తాలూకా భూముల్లో ప్రభుత్వం తాలూకా భూముల్ని మీరు ఆక్రమించుకొని మీరు వచ్చి కోట్లాది రూపాయలు మీరు సంపాదించుకుంటున్నారు తప్ప ఈ ప్రాంతంలో ఏ ఒక్కడికి కూడా ఏ పేదవాడికి దాంట్లో ఉచితంగా విద్య అందించే పరిస్థితి లేదు. మేము ఇంకా డీటెయిల్స్లో పోయాం. అసలు ఏంటి ఈ గీతంసాల సంస్థ అంటే కొన్ని ఎకరాల భూమి వచ్చి 18,000 రూపాయలకి ఆనాడు క్రమబద్ధీకరించి రేటు కట్టి తీసుకున్నారు. ఇంకా కొన్ని ఎకరాల భూమి వచ్చి ప్రభుత్వం మీకు దారాదత్తం చేసింది. ఇవాళ అసలు ఆ సంస్థలో ఉన్న భూములన్నీ చూస్తే పూర్తిగా సుమారుగా అన్నీ కూడా ప్రభుత్వ భూములే ప్రజల తాలే కాస్తే. కానీ మీరు మాత్రం మేమేదో విద్యా సంస్థలు నెలకొల్పుతున్నట్టు, ఈ విద్యా సంస్థల ద్వారా మేమేదో పెద్ద ఉచితంగా పేద ప్రజల కోసం మేము ఇక్కడ ఏదో కార్యక్రమం చేస్తున్నట్టు మీరు ఒక పార్లమెంట్ సభ్యుడిగా చెప్తా ఉంటారు. ఇవాళ మీరు పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఏ ప్రాంతంలో అయితే మీరు మీ సంస్థలు నెలకొల్పి ఏ నియోజకవర్గంలో మీరు ఉన్నారో ఆ ప్రాంతంలో ఒక సెంటు భూమి ఎవరికైనా పేదవాడికి ఇవ్వడం చూసారా మీ చేతుల మీదుగా? ఓ పట్టా ఇచ్చారా మీరు? ఇక్కడ ఎవరైనా పేదవాడు బతకడానికి అవకాశం కల్పించారా? కానీ మీరు మాత్రం 10 ఎకరాల భూములు వచ్చి తీసుకుంటా ఉన్నారు. మేము వచ్చి ఆ జీవీఎంసీ పరిధిలో అనేక మంది స్ట్రీట్ వెండర్స్ రాత్రిపూట పాపం వాళ్ళు వచ్చి పగలు చదువుకుంటారు, తల్లిదండ్రులు పిల్లలు ఎక్కడో ఉద్యోగాలు చేసుకొని ఏదో కాయ కష్టం చేసుకొని రాత్రిపూట ఆ స్ట్రీట్ వెండర్స్లో పెట్టుకొని రాత్రిపూట తెల్లవారులు రాత్రి 12-1 గంట వరకు వాళ్ళు ఏదో అమ్ముకొని ఆ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి వస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆనాడు ఆ జీవీఎంసీ పరిధిలో ఆనాడు స్ట్రీట్ వెండర్స్ని పెడితే రాత్రి మీరు వెళ్ళి మొత్తం కూల్చి పారేశారు. ఏమంటే ఈ నగరం సుందరీకరణ అడ్డు అన్నారు. లేదు మళ్ళీ కొంతమంది నాయకులు వచ్చి మేము తర్వాత ఇస్తామని చెప్పారు. ఇప్పటికి వచ్చి అంటే ఇక్కడ పేదవాడికి ఒక భూమి కావాలంటే పేదవాడు ఏదైనా ఆక్రమణ చేస్తే పేదవాడు బతికితే మీరు వచ్చి తీసి పారేస్తారు. మీ చేతిలో అధికారం ఉంది. కానీ మీరు మాత్రం ఎకరాలు కోట్లాది రకాల భూములు ఇవాళ దాని విలువ చూస్తే సుమారు 2,500 కోట్ల రూపాయలు ఇవాళ మీ దగ్గర ఉన్న భూమి. కాబట్టి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వం విధి విధానాలు ఏంటి? ఎవరైనా పేదవాడు ఆక్రమిస్తే వాడిని తొలగిస్తారు, వాడిని ఉంచుకోరు, లేదు వాడి మీద కేసులు పెడతారు. ఇవాళ అనేక ప్రాంతాల్లో మీరు రోడ్డు వైండింగ్లు చేస్తామని చెప్పి ఇవాళ ఎక్కడెక్కడ ఏమైనా బతకడానికి ఉంటే వాడిని తోసి పారేస్తున్నారు. కనీసం అవకాశం కూడా ఎవరు. కానీ మీరు మాత్రం ఈ రకమైన విధానం. కాబట్టే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏ విధానాన్ని అవలంబించబోతుంది? ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచన ఏంటి? పేదవాడికో న్యాయము, పెద్దవాళ్ళకో న్యాయమా? కాబట్టి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలి. ఈ భూములు ఖచ్చితంగా ఈ ఆక్రమించుకున్న వారి మీద
ప్రభుత్వం ఏ చర్య తీసుకుంటుందో ఖచ్చితంగా ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను. విజయనగరం పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం సమీపంలో ఉన్న ప్రధాన తపాలా కార్యాలయంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో భాగంగా పోస్టల్ సూపరింటెండెంట్ కె శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన జెండాకు వందనం సమర్పించి విజయనగరం డివిజన్ పరిధిలోని తపాలా శాఖ ఉద్యోగులకు, కస్టమర్లకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ రోజును ప్రతి పౌరుడు ఒక పండుగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పౌరులకు కేవలం హక్కులనే కాకుండా బాధ్యతలను కూడా గుర్తు చేస్తుందని ఆయన వివరించారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండి నిరంతర సేవలు అందిస్తున్న శాఖగా తపాలా శాఖకు ఉన్న గుర్తింపును కొనియాడారు. ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సరంలో 5 సర్కిళ్ల పరిధిలో విజయనగరం కార్యాలయం ప్రథమ స్థానంలో నిలిచిందని ఆయన గర్వంగా ప్రకటించారు. అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా అత్యుత్తమ సేవలు అందించి మళ్లీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకునేలా అందరం సమిష్టిగా కృషి చేద్దామని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ వేడుకల్లో తపాలా శాఖ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన విజయనగరం డివిజన్లోని పనిచేస్తున్నటువంటి తపాలా సిబ్బంది మొత్తం బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు 319 బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు, అదేవిధంగా సబ్ ఆఫీసులు 34 సబ్ ఆఫీసులు, ఒక హెడ్ పోస్ట్ ఆఫీసులో పనిచేస్తున్న ప్రతి మన స్టాఫ్ అందరికీ కూడా ఇక 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నిజంగా కూడా ఇది ఎంతో మనం గర్వించాల్సిన రోజండి. ఇది నిజంగా కూడా ప్రతి భారతీయుడు కూడా ఒక పండుగలా చేసుకోవాల్సిన రోజు. నిజంగా మనకి స్వాతంత్రం ఆగస్టు 15, 1947 వచ్చినా కూడా మనకంటూ కూడా ఒక రాజ్యాంగం, ఒక చట్టం అనేది లేకుండా ఉన్నది. దీనికి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ యొక్క నేతృత్వంలోని మనకి ఒక ముసాయిదీ కమిటీగా ఏర్పడి సుమారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఈ యొక్క రాజ్యాంగాన్ని నిర్మించడానికి ఎంతో మహనీయుడి యొక్క కృషి ఫలితంగా మనకి 1950 జనవరి 26న ఈ యొక్క భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందండి. ఈ యొక్క భారత రాజ్యాంగం మనకి ఎన్నో మన ప్రజలందరికీ కూడా, భారతీయులందరికీ కూడా ఎంతో స్వేచ్ఛ, అదేవిధంగా కూడా ఎన్నో హక్కులు, ప్రాథమిక విధులు కూడా మనకి కలగజేస్తుంది. మన తపాలా సిబ్బంది మన విజయనగరం డివిజన్ కూడా గత ఆర్థిక సంవత్సరంలో కూడా ఇంచుమించు సుమారు 5 సర్కిల్ లెవెల్లో కూడా ప్రథమ స్థానంలో రావడంతో పాటు 5 సర్కిల్ లెవెల్ అవార్డ్స్ కూడా అందుకోవడం కూడా ఎంతో ఆనందకరంగా ఉంది. ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో కూడా మన స్టాఫ్ ప్రజలకి మంచి మేలైన సర్వీసులు అందిస్తూ, అదేవిధంగా టెక్నాలజీలో కూడా మనం ఎంతో అభివృద్ధి చెందాము. ఆ యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ కూడా మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ ప్రజలందరూ కూడా ఇంకా మరింత సౌకర్యాలు ప్రజలందరికీ కూడా అందిస్తూ బాగా మనం ఇంకా మంచి ఉత్సాహంతో పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా మన స్టాఫ్ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. విజయనగరం జిల్లా రాజాం మండలం విఆర్ అగ్రహారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఒక పాలిథిన్ రీసైక్లింగ్ షెడ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. ప్రమాద తీవ్రతను చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో షెడ్డులో నిలువ ఉంచిన సుమారు 50 ధాన్యం బస్తాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న రాజాం అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదం వల్ల సుమారు 3 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కష్టపడి పండించి దాచుకున్న ధాన్యం కళ్ల ముందే కాలిపోవడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం పట్టణంలోని ఉల్లి వీధిలో ఉన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాస్ట్ ప్రెసిడెంట్ మరియు
పిఎస్సి నాగేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి త్రివర్ణ పతాకానికి వందనం సమర్పించారు. ప్రతి ఏటా జనవరి 26న మాజీ అధ్యక్షులను గౌరవప్రదంగా ఆహ్వానించి వారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేయడం తమకు ఒక సాంప్రదాయంగా వస్తోందని ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కె శ్రీనివాస్ పేర్కొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో వ్యాపారస్తులు కాలానుగుణంగా మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, నిత్య విద్యార్థులుగా కొత్త విషయాలు నేర్చుకుంటూ వ్యాపార వృద్ధి సాధించాలని సూచించారు. నిత్యం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ వాటిని సమర్థవంతంగా అధిగమిస్తూ ప్రజలకు నిరంతరం సేవలు అందించాలని, సృజనాత్మక ఆలోచనలతో ముందుకు సాగాలని ఆయన కోరారు. ముఖ్య అతిథి పిఎస్సి నాగేశ్వరరావు మాట్లాడుతూ గత 77 ఏళ్లలో భారతదేశం అన్ని రంగాల్లోనూ అద్భుతమైన ప్రగతిని సాధించిందని, ముఖ్యంగా మహిళా సాధికారత విషయంలో దేశం ముందంజలో ఉందని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని చెప్పారు. అయితే ఉత్తరాంధ్ర ప్రజలు అవకాశాలను దక్కించుకోవడంలో కొంత వెనుకబడి ఉన్నారని అభిప్రాయపడిన ఆయన ఇకపై నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ విజయనగరం ప్రజలు అన్ని రంగాలలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో సెక్రటరీ బి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ ఉపేంద్రతో పాటు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు మరియు స్థానిక వ్యాపార ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ని 77 ఏళ్ళు ఈరోజు మనం రిపబ్లిక్ డే ఏ విధంగా జరుపుకుంటున్నామో అదేవిధంగా మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆల్రెడీ 8 years, నియర్లీ 8 years, 1947లో మనకి ఇండిపెండెన్స్ రావడం, అదే ఇయర్లో మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఫార్మేషన్ జరగడం, రెండు ఒకేసారి జరిగాయి. అంటే ఆల్మోస్ట్ ఇంకొక నెక్స్ట్ ఇయర్లో మేబీ రావా శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ నెక్స్ట్ ఆయన ఇయర్లో 8 years సెలబ్రేషన్స్ మనం చూస్తాం. 77 ఏళ్ళు అయింది ఈ రోజు వరకు. చాలా మందికి ఒక డిఫరెన్స్ అనేది తెలియదు. ఆగస్ట్ 15కి జనవరి 26కి, ఆగస్ట్ 15కి అయితే మనం జెండా కింద నుంచి పై వరకు వెళ్ళి అప్పుడు దాన్ని ఆవిష్కరిస్తాం. జనవరి 26కి ఏం చేస్తామంటే ముందే పైకి వెళ్తుంది, జెండా పైకి ఉంది. అక్కడి నుంచి అన్ఫర్లింగ్ ఓన్లీ మనం తాడు లాగితే జెండా ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకత ఏ విషయంలో ఎదురైనా దాన్ని సానుకూలంగా స్పందిస్తూ గవర్నమెంట్తో కానీ, గవర్నమెంట్ నాయకులు, ప్రజా నాయకులతో కానీ, అధికారులతో కానీ సానుకూలంగా స్పందిస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది ఈరోజు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది మెంబర్స్, ప్లీజ్ ఫాలో సేమ్ టెంపో. ఇదే టెంపోతో మనం ముందుకు వెళ్ళాలి. కొత్త ఆలోచనతోటి ముందుకు వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ సందర్భంగా అందరికీ మరొకసారి జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రిపబ్లిక్ డే ముఖ్యంగా మనకి 1950లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాక్సెప్టెన్స్ అయిన తర్వాత ఫస్ట్ అయింది. అది కంప్లీట్ అయిపోయి 77 years అయింది. ఈ 77 ఏళ్ళలో మన ఇండియా ఎంతో ఉన్నతంగా డెవలప్ అయింది. పర్టికులర్గా ఉమెన్ ఎంపవర్మెంట్ మీరు ఇంత ముందు లేదు, ఇప్పుడైతే ఉమెన్ ఎంపవర్మెంట్ ఇవాళ నేను రాజులో ప్రెసిడెంట్ గారి స్పీచ్లో కూడా చెప్పారు. 46% పంచాయతీరాజ్, పంచాయతీరాజుల్లో 46% వరకు మహిళలు ఉన్నారు. అదేవిధంగా గత 5 నుంచి 10 ఏళ్ళు చూసుకుంటే మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆత్మనిర్భర్, స్వదేశీ వీటన్నింటిలో కూడా మనం ఎంతో ముందని చేసాం. ఈరోజు ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది. ఒకప్పుడు మనం ప్రపంచాన్ని దేశీ అనే పరిస్థితి నుంచి ఈరోజు మనం కమెంట్ చేసే పరిస్థితికి మనం మారాం. ఈ 77 ఏళ్ళు కంప్లీట్ అయిన శుభ సందర్భంలో ఇంకా రాబోయే రోజుల్లో మన ఇండియాని మనందరం గర్వంగా ఎక్కడికి వెళ్ళినా మన ఇండియాని చెప్పే పరిస్థితి వస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ జెండా పండుగ కార్యక్రమానికి కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. కళాశాలకు విచ్చేసిన ఎమ్మెల్యేకి విద్యార్థులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ శ్రీ వరం
జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తిని పెంపొందించే గీతాలను ఆలపించారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రిన్సిపాల్ శ్రీవరం మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవర్చుకోవాలని, కష్టపడి చదవడం ద్వారానే ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవచ్చని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి మాట్లాడుతూ గతంలో ఈ కళాశాల దూరంగా ఉండడం వల్ల విద్యార్థులు రావడానికి కొంత భయపడేవారని, కానీ ప్రిన్సిపల్ శ్రీవరం ప్రత్యేక చొరవతో కళాశాల ఆవరణ పూర్తిగా మారిపోయిందని, విద్యార్థులకు అనువైన ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొందని ఆమె కొనియాడారు. విద్యార్థులు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే హాని గురించి వివరించి వాటికి దూరంగా ఉండాలని సలహా ఇచ్చారు. ఎంత కష్టపడి చదివితే భవిష్యత్తు అంత సుఖకరంగా ఉంటుందని, చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అర్హులైన విద్యార్థులకు వివిధ ప్రభుత్వ పథకాలను సంబంధించిన సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో వైస్ ప్రిన్సిపల్, కళాశాల సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీ ప్రిన్సిపల్ గారు ఎప్పుడు మీకోసమే తపిస్తూ ఉంటారు. మీరందరూ బాగా చదవాలని ఈ రోజు ముఖ్యంగా మీరు ఒకటే గమనించాలి, ప్రతి ఒక్కరు కూడా మన దేశం ఇంత స్వేచ్ఛగా ఉంది అంటే ఎంతో మంది అమరవీరులు త్యాగఫలం మనం అందరం కూడా స్మరించుకోవాలి. ఇప్పుడు మీరంతా యువత, ఇప్పుడు నుండే మీరు ఒకటే అర్థం చేసుకోవాలి, మన గోలు ఏ విధంగా అయితే రీచ్ అవ్వగలమో అది మీరు ఒక్కసారి మీరందరూ అర్థం చేసుకొని రేపు రాబోయినటువంటి రోజుల్లో మీరే రాష్ట్రానికి, దేశానికి వెన్నెముక. కాబట్టి మీరందరూ బాగా చదవాలి, అలాగే మన గ్రామాలకి మంచి పేరుని తీసుకురావాలి. విజయనగరం జిల్లాలో అత్యంత ప్రసిద్ధిగాంచిన సాలూరు శంబరజాతకు ఆర్టీసీ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏడాది విజయనగరం జిల్లా నుండి ప్రత్యేకంగా 40 బస్సులను నడుపుతున్నట్లు డిపో మేనేజర్ జె శ్రీనివాసరావు వెల్లడించారు. గత ఏడాది ఈ జాతరకు సుమారు 2 లక్షల మంది భక్తులు తరలివచ్చారని, అయితే ఈ ఏడాది ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం అమలులో ఉండడంతో భక్తుల తాకిడి గతంలో కంటే చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులపై ఎటువంటి అదనపు భారం పడకుండా సురక్షితంగా జాతరకు చేర్చేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేవలం విజయనగరం డిపో నుంచే కాకుండా అవసరమైన చోట అదనపు సర్వీసులను కూడా అందుబాటులో ఉంచుతామని, భక్తులందరూ సురక్షితంగా, సౌకర్యవంతంగా జాతరను దర్శించుకొని రావడానికి ఆర్టీసీ తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు బస్సుల సంఖ్యను పెంచేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఏరియా శంబర జాతరకి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన విజయనగరం జిల్లా నుండి 40 బస్సులు, మన విజయనగరం డిపో నుండి 30 బస్సులు ఆపరేట్ చేయడానికి మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా గత సంవత్సరంలో మనం 20 బస్సులని ఆపరేట్ చేసాం. అప్పుడు దాదాపు మనకి జాతర ఆపరేషన్ ద్వారా మనం 2 లక్షల వరకు ఆదాయం సమకూర్చుకోవడం జరిగింది. అయితే ఈ సంవత్సరం మనకి అదనంగా ఏంటంటే ఈ స్త్రీ శక్తి పథకం రావడం, మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రభుత్వం కల్పించడం కారణంగా ఈ భక్తుల తాకిడి పెరుగుతుందనే ఉద్దేశంతో బస్సుల సంఖ్య మేము పెంచడం జరిగింది. మేము 30 బస్సుల వరకు ప్లాన్ చేసాం. అక్కడ పరిస్థితులు బట్టి, అక్కడ భక్తుల తాలూకు తాకిడిని బట్టి ఈ బస్సుల సంఖ్యని ఇంకా పెంచే అవకాశం కూడా ఉంది. అయితే ఈ సంవత్సరం కిందటి సంవత్సరం వచ్చిన ఆదాయం కంటే డబుల్ ఆదాయం వస్తుందనే అంచనాలతో మేము ముందుకెళ్ళడం జరుగుతుందండి. భక్తులందరూ కూడా ఆర్టీసీని ఆదరించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం. విజయనగరం జిల్లా రామభద్రపురం పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మామ, అల్లుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. గుర్తు తెలియని వాహనం వీరిద్దరూ ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న రామభద్రపురం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు రామభద్రం గ్రామానికి చెందిన మైనపు తాతయ్యలు మరియు ఆయన అల్లుడు బత్తిన అప్పారావుగా పోలీసులు గుర్తించారు. తెల్లవారుజామున చీకట్లో జరిగిన ఈ ప్రమాదానికి కారణమైన వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 2 వ్యక్తులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
కేసు నమోదు చేసి పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పోలీసు రక్షక దళాలు, సిఆర్పీఎఫ్, ఎన్సీసీ క్యాడెట్లు, హోమ్ గార్డ్స్ చేసిన విన్యాసాలు, మార్చ్ ఫాస్ట్, గౌరవ వందనం తదితర అధికారిక ప్రక్రియల నడుమ గణతంత్ర వేడుకలు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగాయి. తొలుత వేడుకకు చేరుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఎస్పీ మాధవరెడ్డి స్వాగతం పలుకగా కలెక్టర్ మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. పెరేడ్ కమాండర్ ఆధ్వర్యంలోని పోలీస్ దళం కలెక్టర్కు సల్యూట్ సమర్పించగా బ్యాండ్ బృందం జాతీయ గీతాన్ని ఆలపించింది. పెరేడ్ కమాండర్ స్వాగతం మేరకు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో పెరేడ్ మైదానాన్ని సందర్శించి పోలీస్ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం అతిథి సభా వేదిక వద్దకు చేరుకోగా పోలీసు దళాలు కవాతు నిర్వహించాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, అర్హులైన వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందజేశామని పేర్కొన్నారు. అటు అభివృద్ధిలోనూ ఇటు సంక్షేమంలోనూ అన్ని వర్గాలకు సమున్నత స్థానం కల్పించినట్లు వివరించారు. సమ్మిళిత విధానాలతో అన్ని వర్గాల ప్రయోజనాలకు పెద్దపీట వేశామని, ఎన్నో అంశాల్లో విశేషమైన ప్రగతి సాధించామని ఉద్ఘాటించారు. బలహీన వర్గాల వారికి అండగా ఉన్నామని, మహిళలకు అన్ని విధాల తోడుగా నిలిచామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, జిల్లాలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తన సందేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో 2వ అదనపు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ దామోదర్ రావు, జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సమాచారాన్ని అందించే కమ్యూనికేషన్కి సంబంధించిన విధులను విజయనగరం పట్టణంలోని గాంధీ పార్క్ వేదికగా గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. గాంధీ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు మరియు సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన సమర యోధులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన చారిత్రాత్మక దినాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ పౌరులందరికీ సమాన హక్కులు కల్పిస్తూ అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించారని వారు కొనియాడారు. ప్రతి పౌరుడు రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకోవడంతో పాటు దేశం పట్ల మరియు తోటి పౌరుల పట్ల నిర్దేశించిన విధులను బాధ్యతాయుతంగా పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్ కుమార్, సెక్రటరీ జి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు జయశంకర్ రావు, సభ్యులు జగదీష్, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. గత ఏడాది నవంబర్ 9వ తేదీన ప్రారంభమైన సత్యాగ్రహ యాత్ర ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలోని గిరిజన గ్రామాల్లో ఉధృతంగా కొనసాగుతోంది. సీతంపేట ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్రలో గిరిజన నేతలు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా గిరిజనుల జీవన స్థితిగతుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివాసీలకు ఇచ్చిన ప్రతి హామీని తక్షణమే నెరవేర్చాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యావరణానికి, గిరిజన మనుగడకు ముప్పుగా మారిన హైడ్రో పవర్ ప్రాజెక్టులను వెంటనే రద్దు చేయాలని వారు కోరుతున్నారు. షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామకాల విషయంలో స్పష్టమైన చట్టం చేయకుండా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీని తక్షణమే పదవి నుండి తొలగించి ఆ స్థానంలో గిరిజన సమస్యల పట్ల నిబద్ధత కలిగిన ఐఏఎస్ అధికారిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మెగా డిఎస్సి 2025లో భాగంగా కేవలం స్థానిక ఆదివాసీలతోనే పోస్టులను భర్తీ చేసేందుకు ప్రత్యేక ఏజెన్సీ డిఎస్సిని ప్రకటించాలని కోరుతున్నారు.
ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. విజయనగరం పోలీస్ పెరేడ్ మైదానంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు కంకణబద్ధం కావాలని పిలుపునిచ్చిన కలెక్టర్ రామ్ సుందర్. జిల్లా పరిషత్లో వైభవంగా 77వ గణతంత్ర వేడుకలు. రాజ్యాంగ స్ఫూర్తితోనే జిల్లాలో సుపరిపాలన అందించారన్న జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను. పార్వతీపురంలో అట్టహాసంగా 77వ గణతంత్ర వేడుకలు. అభివృద్ధి సంక్షేమంలో జిల్లా ప్రగతి పథంలో నడిపిస్తామని స్పష్టీకరించిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.